జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి జయప్రదం చేయండి. సేటియు జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి విజయవంతం చేయాలని సేటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆసన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దుకాణాలను తిరుగుతూ విరాళన సేకరణ చేశారు. ఈ నెల 28న కామ్రేడ్ బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తున్నామని కోరారు. ఆయన మాట్లాడుతూ సేటియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి కార్యాలయ ప్రారంభోత్సవానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు, సేటియు నాయకులు బి శ్రీనివాస్, పి రత్నమాల, విముక్త, పార్వతి, లక్ష్మి, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఊట్నూరు మండల కేంద్రంలో 28న నవంబర్ 28న జరిగేటువంటి సిఐటియు జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది, సభ ఉంది. ఈ సభకు కార్మికులు, ప్రజలు, కర్షకులు, వ్యాపారవేత్తలందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఈరోజు ఊట్నూరు మండల కేంద్రంలో షాప్ టు షాపు విరాళాల సేకరణ భవనం కోసము చేయడం జరిగింది. వ్యాపారవేత్తలందరూ కూడా సానుకూలంగా స్పందించి విరాళాలు ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ యొక్క కార్యక్రమము సిఐటి బిల్డింగు నిర్మాణమైంది. ఆ ప్రారంభ సభకు రాజ్యసభ సభ్యులు మాజీ బృందాకరత్ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అఖిల భారత సిఐటియు కోశాధికారి సాయిబాబు గారు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు గారు, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారామరావు గారు, అదేవిధంగా జిల్లా నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, మన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, అనేక మంది వక్తలు అదేవిధంగా ముఖ్య అతిథులుగా హాజరై ఆ యొక్క సభను విజయవంతం చేయబోతున్నారు. కాబట్టి ఈ ఊట్నూరు మండలంలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు, వ్యాపారవేత్తలు